కన్యరాశి వారికి వ్యయంలో విశేషంగా శుక్రుడు కేతు సంచార స్థితి, సప్తమంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే కన్యరాశి. రాశాధిపతి బుధ భగవాన్. వీరికి రుణరోగ శత్రుస్థానంలో రాహు, సప్తమంలో శని సంచార స్థితి, భాగ్యంలో కుజ సంచార స్థితి ఉన్నప్పుడు అన్నీ అనుకూలించినట్టే కనపడుతూ ఉంటాయి. 99% కష్టపడతారు. కష్టం మీది, ఫలితం పక్కవారిది అన్నట్టుగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో ఓర్పు, నేర్పు, సత్ప్రవర్తన అవసరం. వీలైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. స్థిరాస్తులు, చరాస్తులు, ఇంటి స్థలాలు, క్రయ విక్రయాలు అనుకూలించబోతున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా మీరు కలలు కంటున్నటువంటి ఆ కళ ఇప్పుడు నెరవేరబోతుంది. కనుక ఇలాంటి కాల సమయంలో ఏకాదశి స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడితో కలిపినటువంటి బృహస్పతి ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. ఉండబడినటువంటి వాటితో సర్దుకపోగలిగినట్లయితే వీలైనంత వరకు ఆనందం, ఆరోగ్యం మీ సొంతం. లేకపోతే వెళ్ళిపోయిన ధనం, గడిచిపోయిన సమయం తిరిగి రాదు అని చెప్పి కూడా గమనించాలి. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు సత్ప్రవర్తన, ఆరోగ్య సూత్రాలు అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సంవత్సరం, పుట్టిన సమయం రాసి ఈ కింది నెంబర్కు వాట్సాప్ పంపించగలరు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గవ్వళ ద్వారా తెలియచేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.